నమస్తే. జియాలజీని ఇంట్రెస్ట్ చూపించే స్టూడెంట్స్ కూడా హాయ్. నేను సుమన్, జియాలజిస్ట్. ఈరోజు భూగర్భ జల అన్వేషణలో భాగంగా సంగారెడ్డి జిల్లా సాయిపేట అనే వట్టిపల్లి మండలంలో సర్వే కోసం వచ్చాము. అయితే ఈ ఏరియా ఎక్కువగా నల్లరేగడి ఉంటుంది. ఎందుకు నల్లరేగడి ఉంటుందంటే ఇక్కడ బేసిక్ లావా అనేది ఎక్కువగా విస్తరించి ఉంది. నియర్ టు కర్ణాటక బార్డర్ వైపు ఉంటుంది కాబట్టి సంగారెడ్డి ఏరియా మొత్తం కంపోజ్డ్ ఆఫ్ బసాల్ట్, డెక్కన్ ట్రాప్స్ రాక్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. కాబట్టి డెక్కన్ ట్రాప్స్ రాక్స్ ఏంటి, చాలా ముఖ్యమైన రాయి బసాల్ట్ అనేది బేసిక్ ఇగ్నియస్ రాక్. బేసిక్ అంటే బేసిక్ మినరల్స్ ఉంటాయి. ఎక్కువగా ఆగైట్ మినరల్ ఉంటుంది, కాల్షియం, డార్క్ కలర్ మినరల్స్ ఉంటాయి. కాబట్టి దీని కలర్ అనేది ఎక్కువగా నల్లగా వస్తుంది. ఈ నల్ల భూముల్లో, నల్లరేగడి భూముల్లో నీళ్ళు అనేవి ఎక్కువగా ఇంకవు. ఎందుకు ఇంకవు అంటే వీటి మట్టి అణువులు ఉంటాయి కదా, ఏదైతే ఉన్నాయో దగ్గర ఉంటాయి. అందువల్ల కాంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది. వాటర్ని పట్టుకుంటుంది కానీ ఇవ్వదు. అందువల్ల పట్టుకునే గుణాన్ని పొరాసిటీ అంటాం, పట్టుకున్న నీటిని వదిలిపెట్టే గుణాన్ని పర్మబిలిటీ అంటాం. పర్మబిలిటీ చాలా తక్కువగా ఉండే నేల ఉంది అంటే అది నల్లరేగడి భూమి. కాబట్టి ఈ ఏరియాలో ఎక్కువ వాటరు రీఛార్జింగ్ అనేది కాదు, ఇన్ఫిల్ట్రేషన్ అనేది జరగదు. అందువల్ల ఎక్కువగా ఫెయిల్ అవుతుంటుంది. పడ్డ చోట తక్కువ లోతులో వాటర్ పడుతుంటాయి. 60 నుంచి 100 ఫీట్లలో వాటర్ వస్తేనే ఎక్కువ వస్తుంటాయి. లోతు కేసు మాత్రం ఎక్కువగా కంటి రాకు అనేది ఉంటుంది. కాబట్టి ఫ్రాక్చర్ జోన్స్ ఉండవు కాబట్టి వాటర్ అనేది ఎక్కువగా రాదు. కాబట్టి మీరు సైంటిఫిక్ పద్ధతిలో సర్వే చేసి జియాలజిస్టుల చేత పిలిపించుకోండి. వాళ్ళతో సర్వే చేసుకుంటే మీ భూమిని సాయిల్ టెస్ట్ చేస్తారు. అలాగే సాయిల్ ప్రొఫైల్ ఏ విధంగా ఉంది, వెదర్ కండిషన్ ఎట్లా ఉంది, హైలీ వెదర్డ్ ఉందా లేకుంటే సెమీ వెదర్డ్ ఉందా, ఫ్రాక్చర్ జోన్ ఉందా, హార్డ్ రాక్, డెప్త్ రాక్ ఎంత లోతులో ఉందా అనే విషయాలు సైంటిఫిక్ పద్ధతిలో సర్వే చేసి చెప్తారు. కాబట్టి గుడ్డిగా నమ్మకండి. రిజిస్టర్డ్ జియాలజిస్టులని, డిపార్ట్మెంట్లో పనిచేసే గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్లో పనిచేసే జియాలజిస్టులని, DRDA జియాలజిస్టులని నమ్మండి. For more videos, please subscribe my channel. This is Suman, geologist. Thank you.